గైస్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి కలీ లైనక్స్. ఈ వీడియోలో కలీ లైనక్స్ని డౌన్లోడ్ చేద్దాం. కలీ లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఎలా అంటే విండోస్, మ్యాక్, లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఇందులో లైనక్స్ సంబంధించిన ఒక మోడలే ఈ కలీ లైనక్స్. లైక్ ఇలానే రెడ్ హ్యాట్ అని, ఇంకా యూబంటు అని, ఇంకా చాలానే ఉంటాయి ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. అందులో ఒక మోడలే కలీ లైనక్స్. దీన్ని ఉపయోగించే హ్యాకర్స్ అందరూ హ్యాకింగ్ చేస్తారు. సో మనం కూడా ఈ కలీ లైనక్స్ని యూజ్ చేసుకునే ఈ సైబర్ సెక్యూరిటీని నేర్చుకుంటాం మొత్తం. ఇప్పుడు డౌన్లోడింగ్ అయితే మొదలు పెడదాం గైస్. ఫస్ట్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. సో ఇందులో ఒరాకిల్ విర్చువల్ బాక్స్ అనేది టైప్ చేయాలి. ఒరాకిల్ విర్చువల్ బాక్స్. సో టైప్ చేసి ఎంటర్ చేయగానే ఒరాకిల్ విఎం విర్చువల్ బాక్స్ అని వచ్చింది కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ బ్లూగా పెద్ద ఐకాన్లో డౌన్లోడ్ విర్చువల్ బాక్స్ అని వచ్చిందా, సో దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ టాప్లో విండోస్ హోస్ట్ అని ఉన్నది చూసారు గైస్, దాని మీద అయితే క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వేగంగానే అయిపోతుంది. వెయిట్ ఏ మినిట్. సో ఓపెన్ అయిపోయింది గైస్, డౌన్లోడ్ అయితే అయింది. బ్యాక్ వచ్చి ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇందులో డౌన్లోడ్స్లోకి వెళ్ళగానే సో ఉంది కదా ఫస్ట్నే, దీన్ని అయితే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేద్దాం. సో స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. వార్నింగ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్, ఓకే ఎస్. మళ్ళీ ఎస్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అవ్వడం అయితే మొదలవుతుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది గైస్, వెయిట్ చేద్దాం. సో ఫినిష్ మీద అయితే క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో బ్యాక్కి వెళ్ళి చూస్తే డెస్క్టాప్ మీదకి అయితే వస్తుంది ఐకాన్ అయితే. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో వెల్కమ్ టు విర్చువల్ బాక్స్. విర్చువల్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. సో మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కలీ లైనక్స్ అని టైప్ చేయాలి. కేఎల్ఐ కలీ లైనక్స్. ఎంటర్ చేయగానే మనకు వాళ్ళ వెబ్సైట్ అయితే ఫస్ట్ వస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయాలి గైస్. ఇక్కడ ఇంటర్స్టల్ ఇమేజెస్ అండ్ విర్చువల్ బాక్స్ మిషన్స్ అని ఉన్నాయి. సో విర్చువల్ మిషన్స్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ 64 బిట్ 32 బిట్ నడుతుంది. ఈ 64 మీద అయితే క్లిక్ చేసి విర్చువల్ బాక్స్ ఉన్నది చూసారా, దాని కింద డౌన్లోడ్ ఉంది చూసారా, డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో కలీ లైనక్స్ మ్యాక్సిమం 3 GB ప్లస్ అయితే ఉంటుంది. సో దానికోసం వెయిట్ చేద్దాం. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఓపెన్ చేసి చూద్దాం. కలీ లైనక్స్ అయితే ఓపెన్ అయింది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ వచ్చింది చూసారు గైస్, మళ్ళీ దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ రెండు అయితే ఇచ్చింది, బ్లూ అండ్ రెడ్ కలీ లైనక్స్ అని. సో మనం ఇప్పుడు బ్లూ మీద అయితే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయింది గైస్. ఇప్పుడు ఫుల్ లెంత్ పెంచుదాం. ఇక్కడ సిస్టమ్ అని ఉన్నది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. చేయగానే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయాలి గైస్. మనకి 8 MB అయితే 4 MBకి, లేదా 4 MB అయితే 2 MBకి అడ్జస్ట్ చేసుకోవాలి. రెడ్ లైన్లోకి వెళ్ళకుండా స్మూత్నెస్ కోసం. ప్రాసెసర్ కూడా సేమ్ అలానే నియర్ బిట్వీన్కి మధ్యలో ఉండాలి. సో ఓకే మీద క్లిక్ చేయగానే మనం స్టార్ట్ అయితే చేయొచ్చు. ఇంకా స్టార్ట్ని క్లిక్ చేద్దాం. కొంచెం టైం అయితే తీసుకుంటుంది మీ అందరికీ. ఓకే ఓపెన్ అయితే అవుతుంది. ఒరాకిల్ విఎం విర్చువల్ బాక్స్ 7.0. వెయిట్ చేద్దాం. కలీ లైనక్స్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. గైస్ యూజర్ నేమ్ వచ్చేసి కలీ, KALI కలీ అని టైప్ చేద్దాం. ఎంటర్ యువర్ పాస్వర్డ్ కూడా కలీ, KALI కలీ. ఎంటర్ క్లిక్ చేయగానే లాగిన్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయాలి, లోడ్ అయితే అవుతున్నాయి అన్నీ. గైస్ కలీ లైనక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఈ వీడియోలో మనం ల్యాబ్ సెటప్ మొత్తం అంటే
డౌన్లోడ్ అనేది ఎలా చేయాలో మొత్తం చేసాం కదా. నెక్స్ట్ వీడియోలో కలీ లైనక్స్ గురించి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం అయితే నేర్చుకుంటాం. ఇందులోనే మొత్తం హ్యాకింగ్ అంతా నేర్చుకుంటాం. సో దానికోసం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియోస్ అయితే చేస్తాను ఫుల్ కోర్స్ని అయితే. దానికోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.